ఈ ప్రపంచ రాజకీయాల పటంలో కొన్ని మార్పులు ఒక్క రాత్రిలో జరిగిపోబోయా. అవన్నీ చాలా సైలెంట్గా లోపల నిశ్శబ్దంగా మొదలవుతాయి. కానీ ఒక్కసారి బయటపడి పూర్తి రూపం దాల్చినప్పుడు మాత్రం మొత్తం ప్రపంచమంతా ముక్కున వేలేసుకుని చూడాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఒక పెద్ద ఘట్టమే మన సరిహద్దుల దగ్గర సిద్ధమవుతుంది. ఒకప్పుడు 1960ల కాలంలో, అంటే 50-60 ఏళ్ల కిందట అనుకుంటా, తూర్పు పాకిస్తాన్ అని పిలిచే ప్రాంతం విడిపోయి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం పుడుతుందని, పాకిస్తాన్ ముక్కలైపోతుందని ఎవ్వరూ ఊహించలేదు కూడా అండి. అప్పట్లో పెద్ద పెద్ద మేధావులు కూడా దాన్ని ఒక నెరవేరని ఒక కలగానే అనుకున్నారు. కానీ చివరికి ఏం జరిగిందండి? 1971లో ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం సగర్వంగా నిలబడింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి చరిత్ర మళ్ళీ తిరగరాసే రోజు దగ్గర పడింది. అయితే ఈసారి అది బంగ్లాదేశ్ కంటే చాలా వేగంగా, చాలా క్లియర్గా జరగబోతుందని అర్థమవుతుంది. పాకిస్తాన్ కడుపులో మండుతున్న బెలూచిస్తాన్ అనే మంట ఇప్పుడు పెద్ద ఒక లావలాగా మారడానికి రెడీ అయిపోయింది. అయితే నిజం చెప్పాలంటే బెలూచిస్తాన్ ఒక విడి దేశంగా మారే అవకాశాలు అప్పట్లో బంగ్లాదేశ్ ఏర్పడిన సమయం కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఈ విషయం మీద ఇప్పుడు ప్రపంచ వేదికల మీద, అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుందన్నమాట. బెలూచిస్తాన్ స్వాతంత్రం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న నాయకులు, విదేశాల్లో ఉన్న ఆ ప్రాంతపు ఉద్యమకారులు అందరూ కలిసి ఒక సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఆగస్టు 11వ తేదీన అధికారికంగా బెలూచిస్తాన్ స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించేశారనమాట. అంతేకాదు, తమ ప్రాంతంపై పాకిస్తాన్ సాగిస్తున్న అక్రమణను తరంగొట్టి ప్రపంచ దేశాలను తమను తాము ఒక స్వతంత్ర దేశంగా గుర్తించాలని చాలా గట్టిగా అడుగుతున్నారండి. అసలు ఈ ఉద్యమకారులు ఆగస్టు 11వ తేదీన తమ స్వతంత్ర దినోత్సవంగా ఎందుకు ఎంచుకోరనేదే సో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన ఒక ముచ్చట అనమాట. దానికి సమాధానం కావాలంటే మనం కాస్త చరిత్ర పుటల్లోకి వెళ్ళాల్సిందే. ఇది ఏదో ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉన్న భూముల్లోని నూనె, గ్యాసు, ఖనిజ సంపదను విపరీతంగా దోచుకుంటుందనో, లేక అక్కడ జనాలను సైన్యంతో తొక్కించేస్తుందనో సడన్గా వచ్చిన కోపం అనుకుంటే పొరపాటే. చరిత్ర పేజీలు తిరిగేస్తే అసలు బెలూచిస్తాన్ అనేది ఏ రోజు పాకిస్తాన్లో భాగమే కాదండి. 1947లో మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి సరిగ్గా 3 రోజుల ముందు, అంటే ఆగస్టు 11న ఖానాట్ ఆఫ్ కలత్ అనే ఒక బెలూచిస్తాన్ ప్రధాన రాజ్యం తమను తాము ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. మన ఊర్లలో పాతకాలం నాటి పెద్ద కాపులు లేదా పటేళ్లు తమ భూములను, ఆస్తులను ఊరితో సంబంధం లేకుండా వేరుగా ఉంచుకుని స్వతంత్రంగా ఎలాగైతే ఉండేవాళ్ళో, ఆ రోజుల్లో కలత్ రాజ్యం కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగంతో, తమ సొంత పాలనతో ఒక స్వతంత్ర దేశంగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏమైంది అంటే, స్వతంత్రం వచ్చిన కొన్ని నెలలకే 1948లో పాకిస్తాన్ సైన్యం కుట్ర పన్నిందనమాట. తమ మిలిటరీని బెలూచిస్తాన్ మీదుగా పంపి బలవంతంగా తుపాకులు చూపించి అక్కడ ఖాన్, అంటే అక్కడ రాజును బెదిరించి లొంగ తీసుకొని విలీన పత్రాలపై సంతకాలు చేయించుకుందాం. అంటే పునాదిలోనే పెద్ద మోసం జరిగిందనమాట. సాయుధ బలగంతో ఒక దేశాన్ని ఆక్రమించుకున్నారండి. ఈ మోసాన్ని బెలూచ్ జనాలు తరతరాలుగా 70 ఏళ్ళకు పైగా ఇప్పటికీ మర్చిపోలేదు. తమను తాము స్వతంత్రంగా ప్రకటించుకున్న ఆగస్టు 11వ తేదీనే తమ అసలైన గుర్తింపుగా భావిస్తూ తమ స్వతంత్ర దేశం కళ నెరవేరే వరకు పోరాడుతూనే ఉన్నారు. ఈ గత 70 ఏళ్ల పాకిస్తాన్ పాలనలో అక్కడ జనాలు అనుభవించిన గోడంతా ఇంత కదండి. సో పాకిస్తాన్ ఆర్మీ బెలూచిస్తాన్లో చేసిన దౌర్జన్యాలు చెప్పలేనంత దారుణం అండి. అక్కడ రోజు వారి ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏ ఇంటి నుంచి ఏ కుర్రాడిని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చి జీపుల్లో ఎక్కించుకొని తీసుకెళ్తారో ఎవ్వరికీ తెలియదు. అలా తీసుకెళ్లిన వాళ్ళు అసలు బతుకున్నారో లేదో, ఏ చీకటి కొట్లో పడేసి చంపేశారో వాళ్ళ కన్నతల్లలకు, ఇంట్లో వాళ్ళకు చివరికి పీనుగా కూడా దక్కని పరిస్థితులు అక్కడ నిత్యాకృతంగా మారిపోయాయి అన్నమాట. దీన్నే ఎన్ఫోర్స్ డిసపియరెన్స్, అంటే బలవంతంగా మనుషులను మాయం చేయడం అంటారనమాట. సో మన ఊర్లలో చిన్న గొడవ జరిగితేనే జన సంఘాలు, హక్కుల సంఘాలు రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తాయి కదండి. కానీ బెలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ మిలిటరీ ఇంత దారుణమైన అన్యాయాలకు పాల్పడుతున్న చాలా ఏళ్ళుగా ప్రపంచం చూసి చూడనట్లు వదిలేసిందనమాట. అయితే రీసెంట్గా బెలూచ్ వాయిస్ అసోసియేషన్ అనే ఒక ప్రముఖ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఏకంగా ఐక్యరాజ్య సమితి, అంటే మానవ హక్కుల కమిషన్, అంటే UNHRC ముందర ఒక అధికారిక ఒక నివేదికను పెట్టిందనమాట. ఆ రిపోర్ట్లో పాకిస్తాన్ ఆర్మీ బెలూచిస్తాన్ నేల మీద చేస్తున్న దారుణాలను, నిరపరాధులైన పౌరులను చంపేస్తున్న తీరును కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా ప్రపంచానికి చూపించింది అనమాట. ఇక్కడ మానవ హక్కులు పూర్తిగా సమాధి అయిపోయాయని, వెంటనే ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోకపోతే జనాలు తుడిచిపెట్టుకుని పోతారని హెచ్చరించింది అనమాట. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, మన దేశంలో ఉండే కొందరు మేధావులు, ఈ రచయితలు గాజాలోనో లేక ఇరాన్లోనో చిన్న ఘటన జరిగితే చాలండి, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ పెద్ద ఎత్తున నీతులు చెప్తారు కదా. కానీ మన పక్కనే ఉన్న బెలూచిస్తాన్లో రోజు నిరపరాధులు, అంటే ప్రాణాలు పోతుంటే, అంతర్జాతీయ వేదికలపై నివేదికలు దాఖలు అవుతుంటే వీళ్ళు మాత్రం నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడరండి.
బెలుచ్ జనాలు రక్తం వాళ్ళకు చౌకగా అనిపిస్తుందా? ఇది ఎంతటి దారుణమో, ఎంతటి నటనో ఆలోచించండి. మరి ఈ రకమైన సంక్షోభ సమయంలో బెలూచిస్తాన్ అనే ఒక కొత్త స్వతంత్ర దేశం ప్రపంచ పటంలో రావడానికి మన భారతదేశం ఏం చేయగలదు? సో భారత పాత్ర ఇక్కడ ఎంతవరకు ముఖ్యమనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే అసలైన ప్రశ్న అండి. సో ఒకప్పుడు 1971లో బంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ ఎంతటి చారిత్రాత్మకమైన కీలకమైన పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు కదండి. ఇప్పుడు పాకిస్తాన్ ముక్కలే బెలూచిస్తాన్ విడిపోవడంలో కూడా భారత పాత్ర అంత కీలకం కాబోతుంది. అసలు భారత్ మద్దతు లేనిదే ఈ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక పూర్తి స్థాయి గుర్తింపు రావడం అసాధ్యం. ముందుగా భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బెలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించే దిశగా భారత్ మొదటి అడుగు వేయాలి. భారత్ కనుక ఒక్కసారి ఆ ధైర్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత మిగతా ప్రపంచ దేశాల్లో కదలిక మొదలవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ను పెంచి పోషిస్తున్న తీవ్రవాదంతో, దాని దొంగ నాటకాలతో విసిగిపోయిన దేశాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్, ఆర్మేనియా ఇలాంటి దేశాలు భారత్ అడుగుజాడల్లో నడిచి వెంటనే బెలూచిస్తాన్ను ఒక స్వతంత్ర దేశంగా ఇవి గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్కు ఉన్న అంతర్జాతీయ దౌత్య పట్టండి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ రాజకీయాలపై దానికున్న ప్రభావం ఎలాంటిదో మనకు తెలిసిందే కదా. ఇజ్రాయెల్ రంగంలోకి దిగితే ఆటోమేటిక్గా మిగతా ప్రపంచ దేశాల చూపు బెలూచిస్తాన్ వైపు మలుతుంది. ఇది కేవలం రాజకీయాలు దౌత్యానికే పరిమితం కాకుండా సాధారణ జనాల్లోకి, అంటే గల్లీ స్థాయి నుంచి అంతర్జాతీయ జనాల్లోకి ఈ వార్తను వేగంగా తీసుకెళ్ళడానికి ఒక సూపర్ ప్లాన్ ఉంది. అదేంటంటే క్రికెట్ను వాడుకోవడం. బెలూచిస్తాన్ ఒక ప్రత్యేకమైన క్రికెట్ టీంను ఏర్పాటు చేయడంలో భారత్ సహాయపడ్డం. ఈ ఆలోచన వినడానికి చిన్నదిగా అనిపించిన దీని ప్రభావం ఊహించలేనంత పెద్దదిగా ఉంటుందండి. మన దేశంలో క్రికెట్ అంటే ఒక పూనకం, ఒక పండుగ కదా. బెలూచిస్తాన్కు చెందిన నైపుణ్యం ఉన్న 11 మంది బెలూచ్ ఆటగాళ్లను గుర్తించి ఒక టీమ్గా తయారు చేసి వాళ్లకు మన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అంటే ఐపీఎల్ వేలంలో అవకాశం కల్పించడం, లేదా వాళ్ళతో భారత్ అధికారికంగా ఒక ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ నిర్వహించడం చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? ప్రపంచమంతా టీవీల ముందు కూర్చొని ఆ మ్యాచ్లు చూస్తుంది. విజువల్ మీడియా ద్వారా, స్పోర్ట్స్ ద్వారా ప్రపంచానికి ఒక స్పష్టమైన మెసేజ్ వెళ్తుంది అనమాట. ఇదిగో పాకిస్తాన్ కంటే భిన్నమైన ఒక కొత్త దేశం, ఒక కొత్త ప్రజలు, ప్రతినిధులు వీళ్ళు అని ప్రపంచ జనాలు మనసులో నాటుకుపోతుంది. అంతేకాదు బెలూచిస్తాన్లో ఉన్న సామాన్య కుర్రాలతో కూడా మమ్మల్ని రిప్రజెంట్ చేసేది, మాకు గుర్తింపు ఇచ్చేది పాకిస్తాన్ క్రికెట్ టీం కాదు, మా సొంత బెలూచ్ క్రికెట్ టీం మాత్రమే అనే ఒక బలమైన స్వదేశీ భావన నాటుకుపోతుంది కదా వాళ్ళలో. సో మన ఊరిలో మన సొంత టీం మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన ఊరి టీంకి సపోర్ట్ చేసి పక్క ఊరి టీంకి ఎలాగైతే పక్కన పెడతామో అక్కడ కూడా పాకిస్తాన్ పట్ల ఉన్న మిగిలిన కాస్త బంధం కూడా తెగిపోతుంది అనమాట. అయితే ఇవన్నీ అనుకున్న వెంటనే ఒక్క రోజులో లేదా ఒక నెలలో జరిగిపోవు. భౌగోళిక రాజకీయాల్లో అంటే జియో పాలిటిక్స్లో ప్రతి అడుగు చాలా ఆలోచించి ఎంతో ప్లాన్గా వేయాల్సి ఉంటుంది. సో తొందరపాటు నిర్ణయాలు దెబ్బతీస్తాయండి. సో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒకవైపు ఇరాను, ఇంకోవైపు ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక యుద్ధ వాతావరణం ఉందన్నమాట. బెలూచిస్తాన్ భౌగోళిక సరిహద్దులు నేరుగా ఇరాన్తో ముడిపడి ఉన్నాయి. సో ఇరాన్ లోపల కూడా కొంత బెలూచ్ జనాలు ఉంటారు. కాబట్టి అక్కడ అమెరికా వ్యూహం ఏంటి, ఇరాన్ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి, పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ గొడవల్లో ఎలా ఇరుక్కుంటుంది అనే విషయాలపై ఒక స్పష్టత రావాల్సి ఉందన్నమాట. సో ఈ అంతర్జాతీయ ఆటలో పావులు సరైన స్థానాల్లోకి వచ్చాక, ఈ యుద్ధ భయాలు కాస్త తొలగిపోయాక బెలూచిస్తాన్ అంశం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వేగంగా పుంజుకుంటుందన్నమాట. రాబోయే 10 ఏళ్లలో అంటే 2030 నాటికి ప్రపంచ పట్టాన్ని మనం తిరిగేసి చూస్తే అక్కడ పాకిస్తాన్ పొట్టలో ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతం మాయమైపోయి దాని స్థానంలో స్వతంత్ర బెలూచిస్తాన్ అనే ఒక కొత్త దేశం మెరిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్యాయంపై తిరగబడిన చోటల్లా కొత్త దేశాలు పుట్టుకొచ్చాయి. బెలూచిస్తాన్ విషయంలో కూడా అదే జరగబోతుంది అనమాట. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.